మీరు ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో బాగా మెగాస్టార్ అంటే ఒక మంచి పొజిషన్కి మీరు వచ్చిరనుకో, ఆల్రెడీ ఉన్నారు, ఇంకా మంచి పొజిషన్కి వచ్చిరనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ప్రాబ్లంలో నాకు ఏ ఒక్కరు కనిపించినా వాళ్ళ దగ్గర ఎత్తుక్కుంటూ వెళ్ళి ఇప్పటి నుంచి నేనున్నా, మీకు ఎవ్వరు లేరని ఫీల్ కాకండి, నేను మీ కొడుకుని, మీ తమ్ముడిని, మీ అన్నను అన్నీ నన్నే అనుకోండి, నా దగ్గరకు వచ్చేసేయండి. నాకున్నది అదే, నేను చెప్తుంది కూడా అదే. మీరు అంత పొజిషన్కి వచ్చినాక మీ చుట్టూ బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఒక ప్రాబ్లం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటలు, 24 గంటల్లో ఒక 6 గంటలన్నా కేటాయిస్తా. సరిపోదా? నాకున్న డ్రీము అదే, నేను చెప్పేది కూడా అదే. ఇన్ కేస్ మీరు ఒకవేళ సీఎం అయితే, అంటే చీఫ్ మినిస్టర్ అయితే, సమాజంలో ఫస్ట్ ఏ అంశాన్ని మీరు మారుద్దాం అనుకుంటున్నారు? నేను ఒకవేళ సీఎం అయితే వాడు ఏ తప్పు చేస్తే పనిష్మెంట్ అదే తప్పు ఇచ్చేసేయాలి. వాడు చంపితే వాడిని చంపేయాలి, వాడు రేప్ చేస్తే కట్ చేసేయాలి, వాడు ఏది చేస్తే వాడిని తిరిగి మళ్ళీ అదే వేయాలి. ఫస్ట్ నేను అమలుపరిచేది ఇదే. తప్పు చేయాలంటే కూడా ఆదామెకు కూడా భయపడాలి, వాళ్ళు ఏది ఇస్తే తిరిగి మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇదే నా ఫస్ట్ నేను అమలుపరిచేది ఇదే. అప్పుడు చూడండి దేశం ఎంత మారిపోతుంది. ఒక దొంగతనం చేయాలన్నా భయపడాలి, ఒక తనం చేయాలన్నా భయపడాలి, ఒక మర్డర్ చేయాలన్నా భయపడాలి, మోసం చేయాలన్నా భయపడాలి, ఏది చేయాలన్నా భయపడాలి. ఫస్ట్ నేను ఫోకస్ పెట్టేది దీని మీదనే. వాడు చంపితే వాడిని చంపేయాలి ఆన్ ది స్పాట్, వాడు ఇంకేదైనా చేస్తే ఆన్ ది స్పాట్, అది ఇంకేదైనా చేస్తే ఆన్ ది స్పాట్. ఈ సిచ్యువేషన్లో విధంగా తీసుకొని వస్తే పక్కా మన నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. కానీ ఎందుకు తీసుకొని రావట్లేదు తెలుసా? ఇవన్నీ ఎక్కువ మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు, బాగా సొసైటీలో మంచి పేరున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు వీళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ వేస్తే వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు చేయలేరు. ఎంతోమంది రాజకీయవేత్తలు, బాగా ఫేమ్ ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, బిజినెస్ మ్యాన్ పిల్లలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇక చేయలేరు కదా. అదే ఇప్పుడు ఏది చేస్తే తిరిగి ఇచ్చేసి చేయలేరు కదా. అందుకని ఇలాంటి చట్టాన్ని వాళ్ళు తీసుకురాలేరు. నేను ఒకవేళ అయితే మాత్రం ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తాను. ఆర్ఫన్స్ కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం చేస్తారు మీరు? బట్టి ఫుడ్ అట్లా ఇవి కాకుండా అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్లో నాతో అయినంత మాత్రమే నేను చేయగలను. మంచి రేంజ్కి వస్తే ఇంకా ఎక్కువ చేస్తా. ఇప్పటి వరకు ఏం చేసిరు ఆర్ఫన్స్ కోసం? నేను చెప్పను తల్లి. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, అరే ఈడెవరా ఓల్సిటీ సూర్యాబాయిని ఎవరో కామెంట్ పెట్టారని మీరే అన్నారు కదా. మంచిని ఎవరు ఏది అనరు, దాన్ని మన నోటితో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పను, ఆ విషయం అవసరం కూడా లేదు. నిన్ననే ఒకటి చేసాం, అయినా చెప్పను. నేను చెప్పుకునే రోజు, ఆ రోజు వచ్చిన రోజు నేను చెప్తా, వాళ్ళే చెప్తారు, చేస్తా. ఇప్పటికీ అంటే నెక్స్ట్ సూర్యాబాయి గారి లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎట్లుండాలి? ఈ మొబైల్ ఇందాక మీరు చెప్పినట్టు కాకుండా. సరే ఒకటమ్మా, ఇగో నా దగ్గర ఐఫోన్ చూడొద్దు, నా బంగారం చూడొద్దు, నా నెట్వర్క్ చూడొద్దు, నా ఏవి చూడొద్దు. నేను నాలాగానే ఉంటా. నేను మట్టిలోనే పుట్టా, మట్టే విసుకుంటా, లాస్ట్కి మట్టిలోకే పోతా. మంచిలోనే ఉన్నా, మంచిగానే పోతా. నా దగ్గర ఏది చూసి రావద్దు. ఈ దగ్గర ఏం లేదు, 0 స్టేజ్లో ఉండు అనుకోని నా దగ్గరికి ఆ అమ్మాయి వస్తే లైఫ్లో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఓడిపోయి గుండె తట్టుకోలేకపోతుంది. ఆ గుండెను ఓదార్చే మనిషి రాకపోతుందా అని నేను చాలా రోజుల నుంచి ఎదురుస్తున్నా. ఫ్యూచర్లో సూర్యాబాయి మాల వేసుకునే ఛాన్స్ ఉందా? అలాంటి ఆలోచన అయితే ఉంది తల్లి, కానీ ఎప్పుడో తెలియదు. వేసుకుని బంగారు నగలు ఇవన్నీ, రంగురంగుల బట్టలు ఇవన్నీ తీసేసి, అంటే కాషాయ వస్త్రాలు, అలాంటి ఆలోచన ఉంది తల్లి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నేను అనుకున్నట్టు అలాంటి అమ్మాయి వస్తే నా లైఫ్లోకి 2 మాలలు వేస్తా. నేను ఏంటి ఇక చెప్పను, కంపల్సరీ వేస్తా. అలాంటి అమ్మాయి వస్తే నన్ను అర్థం చేసుకొని, ఇన్ని రోజులు ఓడిపోయి ప్రేమ లేక, ప్రేమను చూడక, ఒంటరిగా ఫీల్ అయిపోయి, ఒంటరిగా ఉండి, ఏ దిక్కు లేక, ఎవరు ఓదార్చక, ఎవరు పట్టించుకోక, ఎవరు సాచి లేక, ఎవరు నేనున్నా అని చెప్పి తల్లిలాగా ఒక ఒడిలో పడుకోబెట్టుకునే దిక్కు లేక, అన్నం పెట్టే దిక్కు లేక నేను చాలా బాధపడ్డా. అన్నింటికీ నేనున్నా అని ఎవరన్నా ఆ అమ్మాయిని దేవుడు కనిపిస్తే నా మనసులో నేను కోరుకున్నా.